పీరియడ్స్ టైంలో ఎలాంటి ఇబ్బంది ఉంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఫస్ట్ థింగ్, బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే రోజుకు ఒక 4-5 ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు, అవి పూర్తిగా తడిచిపోతున్నప్పుడు, లేదు రాత్రి పడుకున్న తర్వాత మధ్యలో లేసి ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు, గడ్డలుగా రక్తం పోతున్నప్పుడు మీరు తప్పకుండా గైనకాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలండి. అలానే బ్లీడింగ్ మరీ తక్కువగా ఉండడం కూడా మంచిది కాదు, అప్పుడు కూడా కన్సల్ట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏమంటే పెయిన్, ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు, అంటే ట్యాబ్లెట్స్కు 1-2 ట్యాబ్లెట్స్కు తగ్గకుండా ఉండడము, అంటే ఎప్పుడు నెల పొడవునా నొప్పిగా అనిపించడము, పీరియడ్ రాకముందే నొప్పిగా అనిపించడము, అలా ఉంటే కూడా అది ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు. థర్డ్ థింగ్ ఏమంటే పీరియడ్స్ ఎంత తొందరగా వస్తాయి, ఎంత లేటుగా వస్తాయనే కూడా ఇంపార్టెంట్. 21 రోజుల కన్నా తొందరగా వస్తుందా, లేదు 35 రోజుల కన్నా లేటుగా వస్తుందా, మీరు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్మెల్, మీకు అయ్యే బ్లీడింగ్ ఏదైనా చెడు వాసనతో కూడుకొని ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కలవండి, మీకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఫిఫ్త్ థింగ్ ఏమంటే అబ్నార్మల్ ప్యాటర్న్స్, అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్ రావడము, నెల మధ్యలో బ్లీడింగ్ కనిపించడము, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత ఏదైనా బ్లీడింగ్ కనిపించడము, అలా ఉంటే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ కండి. థ్యాంక్ యూ.